కామేశ్వరమ్మ గారు, అమ్మ చాలా మంది మామూలుగా శ్రావణ మాసం అనగానే ఒక ఇద్దరు మాట్లాడుకున్నా సరే వచ్చే మొదటి ప్రశ్న, వ్రతం మీకుందా, వరలక్ష్మి వ్రతం మీకుందా, లేకపోతే మంగళగౌరి వ్రతం ఉందా, మీరు చేసుకుంటున్నారా అన్న ప్రశ్నలు మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటాము. అయితే ఈ వ్రతం మనకి ముందు నుంచి లేకపోతే ఆ వ్రతం చేసుకోవచ్చా? చాలా మంది సందేహం అడుగుతున్నానమ్మా నేను. తప్పకుండా తెలియజేస్తాను. వ్రతము అసలు ముందుగా చెప్పాలి అంటే ఇందాక వారు చెప్పినట్టు వ్రతము అంటే ఎంతో కొంత నియమనిష్టలతో చేసుకునేటటువంటి పద్ధతిని వ్రతము అంటాం. మనము కేవలం వరలక్ష్మి వ్రతం కాకుండా వినాయక వ్రతం చేసుకుంటూ ఉంటాము, సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటాము, త్రినాథ వ్రతం చేసుకుంటూ ఉంటాము. ఈ వ్రతాలన్నీ కూడా ఒక్క సత్యనారాయణ వ్రతం తప్ప త్రినాథ వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. మామూలుగా వరలక్ష్మి వ్రతము కలశం పెట్టి కలశారాధన చేసుకుని దాంట్లో అమ్మవారిని ఆవాహన చేసుకుని ఒక రకరకాలైనటువంటి మధుర పదార్థాలని ప్రసాదాలని వండి నివేదన చేస్తూ భక్తిగా పూజ చేసుకొని ఆ తోరగ్రంథి పూజ చేసుకుని చక్కగా చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ఇళ్లల్లో ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఆనవాయితీగా ఉండదు. వారు ఏం చేయాలి? భగవంతుడి కన్నా కూడా ముందు మనం గౌరవించవలసినది తల్లిదండ్రులని. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాతే భగవంతుడు పరిచయం అయ్యాడు. ముందు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆ పరంపరని గౌరవించడం అనేది చాలా అవసరం. అందుకని ఆ ఇంటి పరంపరలో ఇప్పుడు మీరున్నారమ్మా, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళారు, మీ అమ్మగారింట్లో వరలక్ష్మి వ్రతం ఉంది, అత్తగారింట్లో వాళ్ళకి చేసుకునే అలవాటు లేదు, కాబట్టి మీరు కూడా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఆచారాలని మీరు ముందుకు తీసుకువెళ్ళినటువంటి అవసరం మీకు ఉంది. కానీ చక్కగా లక్ష్మీ పూజని చేసుకోవచ్చు, అమ్మకి షోడశోపచారాలు చేసుకోవచ్చు, ఎన్ని నివేదనలు కావాలంటే అని నివేదన చేయవచ్చు, ముత్తైదువులకి తాంబూలం ఇవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కేవలము మనం చేసుకునేది ఏదైనా ఉందంటే అది కథ చదువుకోవడము, తోరగ్రంథి పూజ చేసుకోవడం, ఇవి రెండూ తప్ప మిగిలినవన్నీ చక్కగా అన్నీ చేసుకోవచ్చమ్మా. అలాగే ఈ శ్రావణ మంగళగౌరీదేవి చాలామందికి ఏంటంటే ఒక సాంప్రదాయంలో 5 సంవత్సరాలు ఈ మంగళగౌరి వ్రతాల్ని నోము కింద పట్టి 5 సంవత్సరాలు ఆ గౌరీదేవిని అర్చించుకుని తాంబూలాలు ఇస్తూ ఉంటారు. 5గురికి మొదటి సంవత్సరం, 10 మందికి రెండో సంవత్సరం, మూడో సంవత్సరం 15 మందికి, ఇట్లా 5 సంవత్సరాలు పెరుగుతూ ఉంటారు, 5గురు చప్పుని. ఇట్లా చేసుకునేది ఒక సాంప్రదాయంలో ఉంది. కానీ అందరికీ ఈ గౌరీ వ్రతాలు ఆనవాయితీ ఉండవు. కానీ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలి, నా కుటుంబం చల్లగా ఉండాలి అని చెప్పి ప్రతి గృహిణి కోరుకుంటుంది. కాబట్టి ఎలా అయితే ఇందాక లక్ష్మీదేవికి చెప్పాను, ఇప్పుడు ఆ గౌరీదేవిని కూడా చక్కగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను బాగుండాలి, నా భర్త పిల్లలు చల్లగా ఉండాలి, ఏ స్త్రీ అయినా అదే కోరుకుంటుంది కదమ్మా, నేను ఎప్పుడూ సుమంగళిగా ఉండాలి అని కోరుకుంటూ ఆ చక్కగా ఆ గౌరీదేవిని షోడశోపచారాలతో అర్చించుకుని, ఫోటో ఉంది చేసుకోండి లలితాదేవి, లేకపోతే చక్కగా ఒక పసుపు గౌరిని చేసుకుని ఆ గౌరికి కూడా అర్చన చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఇంతే, కథ చదువుకోదు, ఆ వ్రతానికి సంబంధించినట్టు విధి విధానాలు ఉండవు, కానీ అర్చనంతా ఉంటుంది. చెప్పకుండా విడిగా వ్రతమే చేసుకునే ఆనవాయితీ లేకపోతే చక్కగా పూజ కూడా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషము ఉండదు. చిన్న అనుబంధ ప్రశ్నమ్మా, ఇప్పుడు మనకి మంగళగౌరి పూజలో వ్రతంలో అమ్మా చుట్టుపక్కల ముత్తైదువులు ఆ సంవత్సరం ఆ రోజు లభించకపోతే బుట్టవాయనంగా కొంతమంది అమ్మవారికి ఇద్దామని అనుకుంటూ ఉంటారు. అలా బుట్టవాయనంగా అమ్మవారికి ఇస్తే మరి ముత్తైదువులందరికీ ఇచ్చినట్టేనమ్మా? ఆవిడే పెద్ద ముత్తైదు కదమ్మా, ఎవరూ దొరకనప్పుడు పరిస్థితి అది, కానీ వెతికి పట్టుకుని ఇవ్వడం అనేది మన సాంప్రదాయం. అందుకే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాలు అత్తగారింట్లో ఆచరించినప్పుడు తల్లిని పిలుస్తారు, ఆ బుట్టవాయనం తీసుకువెళ్ళమని తల్లిని పిలుస్తారు. ఎవరూ లేకపోతే కనీసం ఆ జన్మనిచ్చిన తల్లిని పిలిచి ఆ వాయనం ఇస్తారు. అది సాంప్రదాయం. ఎందుకంటే ఇప్పుడు మనం భౌతికంగా ఉన్నామమ్మా, భౌతికంగా ఉన్నప్పుడు ఆ వచ్చిన స్వరూపాన్ని ఆ గౌరీ స్వరూపంగా భావించి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి చక్కగా సువాసిని అర్చించుకుని ఆ అమ్మవారి స్వరూపమే మన ఇంటికి వచ్చిందని చెప్పి ఈ వాయనం ఇస్తూ ఉంటాం. అందుకని భౌతికంగా ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు మీరు వేరే కంట్రీలో ఉన్నారు, అక్కడ ఎవరు దొరకలేదు, అప్పుడు ఏం చేయాలి? అమ్మవారికి ఇవ్వాలి. కానీ
ఇచ్చినటువంటి ఈ యొక్క వాయినాన్ని ఏదైతే ఉందో అది ప్రసాదం కింద పంచాలి తప్ప మళ్ళీ మనమే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి వాయినం ఇచ్చింది వాళ్ళే తినాలి కాబట్టి అమ్మవారికి ఇచ్చింది ప్రసాదంలా పంచాలి తప్ప మనమే తినకూడదు. ఎందుకంటే శ్రావణ మంగళ గౌరీదేవికి ఒక నియమం ఉంటుంది కాబట్టి అది పాటించాలి. బాగుందమ్మా. వ్రతం అంటే వ్రతం లేకపోతే షోడశోపచార పూజ లేకపోతే తాంబూలమైనా ఇచ్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసి